హలో అండి, నా ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చాయని చెప్పాను కదా. హాఫ్ మార్కులు అయితే పోయిందనమాట. ఇంకా నాన్న అడిగితే మేనేజ్మెంట్ కోటా కింద వాళ్ళు 1.5 lakh అయితే పే చేయాలి ఇయర్కి అన్నారు. అంత పే చేయలేమని చెప్పి నాన్న ఇంకా డిగ్రీ చదివితే చదువు, లేకపోతే ఇంటి దగ్గర ఉండనైతే చెప్పారు. ఇంకా ఏం చేయలేక బీటెక్ మీద హోప్ అయితే వదులుకొని లగేజ్ మొత్తం తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అనుకోకుండా ఒకరోజు నాన్న కడపకి వెళ్తూ ఉంటే మా ఊరు పక్కన ఉన్న అంకుల్ అనమాట, మాకు రిలేటివ్స్ అవుతారు. పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని అయితే అడిగితే చెప్పారంట. ఇలాగ పెద్ద పాప ఇక్కడ కాలేజీలో, కడప కాలేజీలో అయితే జాయిన్ అయింది ఎంసెట్. అది డిస్క్వాలిఫై అయిపోయింది. ఇంకా ఇయర్ కింద అని అడిగారు. అంటే ఏ కాలేజీ అంటే ఇక్కడ ఎస్విఐఎస్టీ కాలేజీ, సిస్టి కాలేజీకి ఏఎస్ఆర్ఎం వెనకాల ఉండేదంటే, అవునా నాకు తెలిసిన ప్రిన్సిపలే, నేను పద మాట్లాడతాను అనేసి అన్నారనమాట. ఇంకా నెక్స్ట్ డేనే నేను, నాన్న, అంకుల్ అయితే ముగ్గురం వెళ్ళిపోయామన్నమాట. నిజంగా అసలుకి అంకుల్కి ఇప్పటివరకు నేను థ్యాంక్ యూ కూడా చెప్పలేదనమాట. అంకుల్ ఈ వీడియో చూస్తా అంటే నీకు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇప్పట్లో ఎవరున్నారండి మాకేం అనుకొనేసి అనుకుంటారు కదా, కానీ అంకుల్ మాతో వచ్చి మాట్లాడారనమాట. ఎంతకు మాట్లాడారు ఏంది, అసలు నేను జాయిన్ అయ్యానా లేదా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను చెప్తానమాట.